వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక దశ తిరిగినట్లే జ్యోతిష శాస్త్రంలో దిగ్బల రాజయోగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సొంత రాశిలో బుధుడు లేదా గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు లేదా చంద్రుడు, సప్తమ స్థానంలో శని, దశమ స్థానంలో కుజుడు లేదా రవి ఉన్నప్పుడు దిగ్బల యోగం ఏర్పడుతుంది. దిగ్బలం పట్టిన కాలంలో తప్పనిసరిగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పైకి రావటము, వృత్తి వ్యాపారాలు లాభాల బాట పట్టడము, ఆదాయ వృద్ధి చెందడము, వ్యక్తిగత సమస్యల పరిష్కారం కావటము, ఆరోగ్యం మెరుగుపడడం లాంటివి జరుగుతాయి. ప్రస్తుతము దిగ్బల యుగం పట్టిన రాశుల్లో వృషభం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, మీన రాశులు ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెలాఖరు వరకు దిగ్బల రాజయోగం పడుతుంది. దీనివల్ల ఉద్యోగంలో కనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. బంధుమిత్రులకు అండగా నిలబెడతారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. మిథున రాశి వారు ఈ రాశిలో గురు సంచారం వల్ల ఈ రాశి వారికి జూన్ మొదటి వారంలో ఈ యొక్క రాశి వారికి దిగ్బల రాజయోగం కలిగి ఈ రాశి వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. గృహ వాహన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆస్తి సమస్యలు వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో కొద్ది సంచారం వల్ల ఈ రాశి వారికి దిగ్బల రాజయోగం కలుగుతుంది. దీనివల్ల జూన్ 20లోగా ఉద్యోగంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ వంటివి సంభవిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ, రాబడి వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి చెందుతుంది. సింహరాశి వారికి దశమంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం కలుగుతుంది. జూన్ 15 లోపు ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోనికి మారడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు. విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఊహించిన స్థాయికి పెరుగుతుంది. రాజకీయాల ప్రాబల్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో ఈ యొక్క శని సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఏడాదంతా జీవితం నెల్లరి మీద బండిలా ఉంటుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి ఆస్కారం అవుతుంది. నిరుద్యోగులు కల్లో కూడా ఊహించిన ఉద్యోగం లభిస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులకు మించిపోవడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో ఉన్నత వర్గాలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీనరాశి వారికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల యోగాలు కలుగుతాయి. మరో 20 రోజులు పనిచేస్తే ఈ యొక్క యోగం వల్ల వృత్తి వ్యాపారాల ప్రాధాన్యత పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.